సినిమాని ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, లేదా ఓ 4-5 సార్లు చూస్తారు. కానీ ఒక సినిమాని మాత్రం 20 ఏళ్ల నుంచి ఎన్ని వందల సార్లు టీవీలో వేసినా రిమోట్ పక్కన పడేసి మరీ అతుక్కుపోతున్నారంటే అది సినిమా కాదు, ఒక ఎమోషన్. అదే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సెల్యులాయిడ్ ప్రిన్స్ మహేష్ బాబు కలిసి చేసిన మ్యాజిక్ అతడు. ఒక సినిమాని కసితో తీస్తారు లేదా ప్రేమతో తీస్తారు, కానీ ఒక దర్శకుడు ఒక గొడుగును కట్టినట్టు, ఒక గులాబీ మొక్కకు అంటు కట్టినట్టు ప్రతి ఫ్రేమ్ ను అంత శ్రద్ధగా, అంత పద్ధతిగా తీస్తే అది సినిమా కాదు, ఒక సినిమాటిక్ హిస్టరీ. మీకు తెలుసా, రచయితగా పీక్ లో ఉన్న త్రివిక్రమ్ ఈ సినిమాతోనే డైరెక్టర్ కావాలనుకున్నాడు. ఈ కథను త్రివిక్రమ్ ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి చెబితే ఆయన వింటూనే హాయిగా నిద్రపోయారట. బట్ వెయిట్, అదే కథను మహేష్ బాబు విన్నప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది. కథ పూర్తవగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా కృష్ణ గారికి చెప్పి ఈ సినిమా మనం చేస్తున్నామని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నిజానికి ఇది పద్మాలయ బ్యానర్ లో రావాలి, కానీ అప్పటికే మురళీమోహన్ గారు జయబేరి ఆర్ట్స్ కి త్రివిక్రమ్ కమిట్ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్ అక్కడికి మారింది. అయితే ఈ సినిమా మొదలవడానికి 2 ఏళ్లు పట్టింది. కారణం, అప్పటికే మహేష్ బాబు టక్కరి దొంగ, అర్జున్ అంటూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి ఇక అతడులోని ప్రతి పాత్ర ఒక లెసెండ్. సత్యనారాయణమూర్తి క్యారెక్టర్ కోసం మురళీమోహన్ బ్లాంక్ చెక్ ఇచ్చినప్పటికీ శోభన్ బాబు నో చెప్పడం, ఆ ప్లేస్ లోకి నాజర్ గారు రావడం, దానికి ఎస్పీ బాలు గారి గొంతు తోడవడం, ఇది కదా పర్ఫెక్ట్ కాంబో. ఇక త్రిష క్యారెక్టర్ పేరు పూరి, త్రివిక్రమ్ గారి పక్కింటి అమ్మాయి నిక్నేమ్ అది. సోను సూద్ ని యువ హీరోలో మళ్ళీగా చూశాక మనకి మరో విలన్ నచ్చలేదు. సిబిఐ ఆఫీసర్ గా కె విశ్వనాథ్ గారు, చిన్న పాత్రలో ఎంఎస్ నారాయణ నవ్వులు పూయించిన వాళ్లే. ఇక బ్రహ్మి సునీల్ కామెడీ అయితే ఇప్పటికీ అన్లిమిటెడ్ మీమ్ మెటీరియల్. క్లైమాక్స్ లో త్రిష నేను వస్తాను అంటే మహేష్ బాబు నేనే వస్తాను అన్న 2 మాటలతో ఆ సీన్ ఎఫెక్ట్ ను ఎక్కడికో తీసుకెళ్లాడు త్రివిక్రమ్. అతడు అంటే కేవలం ఫ్యామిలీ డ్రామా కాదు, అది టెక్నికల్ విద్వాంసం. సినిమా ఓపెనింగ్ సీన్ లో షాయాజీ షిండేను షూట్ చేసే సీన్ కోసం షిష్ టెక్నాలజీతో తీసిన ఓపెనింగ్ షూట్ సీన్ ఇప్పటికీ సినిమాటోగ్రఫీ స్టూడెంట్స్ కి ఒక లెసన్. ఆ చర్చి క్లైమాక్స్ ఫైట్ గుర్తుందా? హాలీవుడ్ లెవెల్ మోషన్ కంట్రోల్ షాట్స్ అవి. బుల్లెట్ దూసుకెళ్తుంటే దానికి సమానంగా మహేష్ బాబు పరిగెత్తే ఆ సీన్ అప్పట్లో ఒక మెస్మరైజింగ్ విజువల్. ఇక బిగ్ ఫ్రీజ్ షాట్, ఫారెన్ కంపెనీ వాళ్ళు హ్యాండ్ ఇచ్చిన 180 స్టీల్ కెమెరాలతో రిగ్ తయారు చేసి 27 రోజుల్లో ఒక అద్భుతాన్ని సృష్టించాడు పీటర్ హేర్. 16mm నెగటివ్, 500 ఫ్రేమ్స్ స్లో మోషన్, టోటల్ గా ఎవ్రీ ఫ్రేమ్ ఒక సెన్సేషన్. మొత్తానికి 2005లోనే ఒక టెక్నికల్ మాస్టర్ అని నిరూపించుకున్నాడు త్రివిక్రమ్. ఇక సినిమాలో మరో క్యారెక్టర్ అయిపోయిన ఆ బంగ్లా నిజమైన ఇల్లనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎస్, 80% కథ పాషలపూడి పల్లెటూరులో జరుగుతుంది. అక్కడ షూటింగ్ కష్టమని నాయక్రమ్ గూడాలో తోట తరని క్రియేట్ చేసిన అద్భుతమైన సెట్ అది. మీకు తెలుసా, బ్రహ్మానందం మహేష్ కామెడీ ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు త్రివిక్రమ్ కొడుకు హాస్పిటల్లో సీరియస్ కండిషన్ లో ఉన్నాడు. తెర్లాలు హాస్పిటల్లో ఉండి నిద్ర లేకుండా డైరెక్టర్ గా లొకేషన్ కి వచ్చి ఆ బాధను గుండెల్లోనే దాచుకుని మనందరికీ నవ్వుల్ని పంచాడు త్రివిక్రమ్. అది కదా ప్యూర్ డెడికేషన్ అంటే. మహేష్ బాబుకి సినిమాలో ఉన్నవి కేవలం 4-5 పేజీల డైలాగులే. డబ్బింగ్ కూడా 2 గంటల్లో ఫినిష్. కానీ ఆ డైలాగ్స్ ఇప్పటికీ మన సోషల్ మీడియాలో మీమ్స్ కి, వాట్సాప్ స్టేటస్ లకి కింగ్. గుహన్ కెమెరా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ముఖ్యంగా మణి శర్మ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. అద్భుతం జరిగే ముందు ఎవరు గుర్తించలేరు, జరిగాక గుర్తించాల్సిన అవసరం లేదు. అవును, 2005 ఆగస్టు 10న మెల్లిగా మొదలైన ఈ మ్యాజిక్ ఇప్పటికీ బుల్లితెరపై ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్. 2005 కేంద్రాల్లో 50 రోజులు, హైదరాబాద్ సుదర్శన్ థియేటర్లో 175 రోజులు, అప్పట్లో 40 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఓవర్సీస్ మార్కెట్ కి గేట్లు తెరిచిన సినిమా ఇది. ఇక బుల్లితెరపై అయితే ఇప్పటి వరకు 1500 సార్లకు పైగా టెలికాస్ట్ అయి ప్రపంచ రికార్డు సృష్టించింది కూడా. విడుదలైన 7 ఏళ్ల తర్వాత కూడా శాటిలైట్ హక్కుల కోసం మా టీవీ 3.5 కోట్లు చెల్లించిందంటే దీని క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. పోలాండ్ భాషలో రిలీజ్ అయిన తొలి తెలుగు సినిమా ఇదే కావడం ఒక విశేషమైతే, మహేష్ పెళ్లి తర్వాత వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కావడం మరో విశేషం. ఇక తమిళంలో నందుగా, మలయాళంలో టార్గెట్ గా, హిందీలో ఎగ్ గా, బెంగాలీలో వాంటెడ్ గా రీమేక్ అయి ప్రతి చోట సూపర్ హిట్ అయిపోయింది కూడా. అలాంటి సినిమా గతేడాది ఆగస్టు 9న రిలీజ్ అయి దాదాపు 4 కోట్లు వసూలు చేయడం విశేషం. మరి ఈ ఫిబ్రవరి 28న మరోసారి రిలీజ్ కి సిద్ధమవుతున్న ఇతడు ఇంకెన్ని సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి. ఏదేమైనా మహేష్ బాబుని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా ఇది.
అసలు దగ్గర చేయడమేంటి, నందు అనే పాత్రని తమ ఇంట్లో మనిషిగా ప్రతి తెలుగువాడు ఫీల్ అయ్యేలా చేసిన సినిమా ఇది. బ్రహ్మానందం లాంటి బాబాయ్, నాజర్ లాంటి తాతయ్య, సుధా లాంటి అత్త, త్రిష లాంటి మర్దలు, సునీల్ లాంటి ఫ్రెండ్ మా ఇంట్లో లేరేంట్రా బాబు అని ప్రతి కుర్రాడు ఫీల్ అయ్యేలా చేసిన సినిమా ఇది. అసలు 90s కిడ్స్ అయితే స్కూల్కి బయలుదేరిన ప్రతిసారి మా టీవీలో ఈ సినిమా కనిపించగానే కడుపు నొప్పి అంటూ ఎగ్గొట్టి మరీ టీవీకి అతుక్కుపోయిన రోజులు గుర్తున్నాయా? ఆఫీసులో బోలెడ్ వర్క్ చేసి ఇంటికెళ్లి ప్రశాంతంగా యూట్యూబ్లో ఈ చిత్రం చూస్తూ నవ్వుకున్న సందర్భాలు గుర్తున్నాయా? ఎవరైనా బాధ పెట్టినా, మనకి బోర్ కొట్టినా, సెలవుల్లో ఖాళీల్లో గుర్తొచ్చినప్పుడు, మీమ్స్ పేజీ చూసినప్పుడు, ఇలా ఒకటా రెండా ఎన్నిసార్లు చూసినా అతడు మాత్రం బోర్ కొట్టడు. ఎందుకంటే అతడు అరిగిపోని, చెరుగుపోని, చెదిరిపోని ఒక మంచి సినిమా. For more videos like this, subscribe Big TV channel.